నమస్తే, నా పేరు రాకేష్, ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థ వ్యవస్థకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం పాపన పోలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏదైతే మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరుస్తామని చెప్పేసి ఆనాడు 2 కోట్లు దాదాపు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కేటాయిస్తే ఆ వచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ అండదండలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులకు మాత్రం ఇచ్చి ఈరోజు ఆ యొక్క డబ్బును పక్కదో పట్టించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు రావాల్సినటువంటి నిధులను ఈరోజు పక్కదో పట్టించిన ఘనత యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్కి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ను కూలగొట్టి ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ గది నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు విద్యార్థులు యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా ఈరోజు కాంగ్రెస్ను ఎన్నుకుంటూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు ఏర్పడుతుంది. 2 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పాఠశాలలో ఎక్కడ కూడా సమస్య తీరలేదు. ఈరోజు హాస్టల్ వ్యవస్థ చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లా లాంటి కేంద్రంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలమూరు దగ్గర ఉన్నటువంటి హాస్టల్ కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా ఖమ్మం దగ్గర ఉన్నటువంటి హాస్టల్ కేంద్రంలో కావచ్చు, విద్యార్థులు పిట్టరాలు రాలిపోతూ ఉంటే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పడతలేదు. ఈరోజు పెద్దాపూర్ క్యాంపులో విద్యార్థులు చనిపోతూ ఉంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమంటా ఉన్నాడంటే కేవలం విద్యార్థులకు రావాల్సినటువంటి మెరుగైన వసతులు మేము అందిస్తాం, విద్యార్థులకు రావాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జ్ మేము పెంచుతాము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ అన్నింటినీ కూడా ఈరోజు మేము తీర్చిదిద్ది దేశానికే మేము ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి ప్రగల్భాల వారికి కేవలం పేపర్ల ప్రకటనకే పరిమితం చేసిండు ఉప ముఖ్యమంత్రి గారు. అయ్యా, మీకు నిజంగా విద్యార్థుల యొక్క గోడి పడతా ఉంటే పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆశల పైన నీళ్లు చల్లే విధంగా మీరు మీ యొక్క కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. అయితే పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేవు. మొన్నటికి మొన్న పాము కాట్లతో చనిపోతా ఉన్నారు, ఈరోజు తేలు ఉంటే చనిపోతా ఉన్నారు. ఆ యొక్క బిల్డింగ్ యొక్క పెచ్చులు రాని విద్యార్థులు తలలు వలుగుతూ ఉంటే మీరు చూద్దాం చూస్తూ ఉన్నారు. అదే మీ యొక్క కొడుకులో మీ బిడ్డలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది అవుతున్నారు ఒక్కసారి లెక్క తీయండి. ఈరోజు ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది పేద విద్యార్థులు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ ప్రాణాలుగా కేవలం మీ కుటుంబంలో మీ కొడుకులు మీ బిడ్డలు మాత్రమే ప్రాణాలా? మా పేద విద్యార్థుల ప్రాణాలు కాదా? అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ నుంచి మొదలుకొని పీజీ యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు 8,000 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు పెండింగ్లో పెట్టిన కారణంగా ఈరోజు ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే కనీసం 30,000 ఖర్చు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ కళాశాలల్లో ఈరోజు సర్టిఫికెట్లు ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అవసరం పడుతూ ఉంటే ప్రభుత్వ కళాశాలలో కూడా ఈరోజు ఫీజు కట్టాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దిగజార్చింది. ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అసలు మారడం లేదు. ఈరోజు దేశానికే మేము ఆదర్శంగా నిలుస్తామని ప్రగల్భాలు పలకడం కాదు, ఈరోజు మీరు విద్యా వ్యవస్థలో విద్యారంగానికి కేవలం 7%, 6% నిధులు కేటాయించడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 578 మండలాలకు ఈరోజు కనీసం ఎంఈఓ లేనటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కేవలం ఎంఈఓలను ఇన్ఛార్జ్ ఎంఈఓలకు పెట్టి ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా మీరు కూని చేసి పారేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి అయితే వసతుల విషయాలు అవ్వచ్చు, ఈరోజు ఎంఈఓకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పేసి కనీసం ఎంఈఓ కూడా ఒక డాటా తెలియని పరిస్థితి ఉంది. ఈ సమస్యలపైన నిరంతరం మేము జిల్లా కలెక్టర్కు జిల్లా విద్యాధికారి గారు కావచ్చు, అదేవిధంగా సెక్రటరియట్లో కూడా మీకు విన్నవించినా కూడా మీరు ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా లాంటి యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలో ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే టీచింగ్ నాన్ టీచింగ్ ఈరోజు ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 90% వరకు ఈరోజు రిక్రూట్మెంట్ జరగకపోగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోర్సులలో ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తూ విద్యార్థుల దగ్గర నుండి వేలు లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే తీసేసి వెంటనే ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలి. అదేవిధంగా ఏవైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ కళాశాలల యొక్క వాటి యొక్క గుర్తింపు రద్దు చేసి విద్యార్థులు న్యాయం చేయ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఇంజనీరింగ్ కళాశాలలు యాదెచ్చగా ఈరోజు డొనేషన్ల పేరిట లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే మీరు ఆపాలని చెప్పేసి ఏవీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విద్యార్థి ఇంజనీరింగ్ సీట్ వస్తే
చదువుకోవాలంటే కూడా భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు డొనేషన్ల పేరిట ఈరోజు సర్టిఫికేట్ తీసుకొని విద్యార్థులను వాళ్ళ యొక్క చదువులకు దూరం చేస్తున్నటువంటి కుట్ర ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వత్తాసు పలకడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఏబీవీ ద్వారా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే సంబంధించినటువంటి సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను ఏకం చేసి తప్పకుండా చేసి ఒక సెక్రటరీలను తప్పకుండా ముట్టడించి విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు నిన్ను ఎక్కడ కూడా అడుగుపెట్టి తిరగకుండా నీ మంత్రులను, నీ ఎమ్మెల్యేలను తప్పకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రాకేష్, ఏబీవీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే విద్యారంగాల సమస్యల మీద, అట్లాగే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ దాని మీద ఈరోజు మేము స్కూల్స్ విజిటింగ్ చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో దాదాపు జిల్లాలో టౌన్ లోపల ఉన్న స్కూల్స్ అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని పట్టించుకున్న నాదులు కూడా కనబడతలేరు. దాదాపు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల గడిచిపోతుంది. మేము అది చేస్తాం, ఇది చేస్తామని విద్యార్థులను నమ్మించి ఈ యొక్క ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇప్పటికి కూడా విద్యార్థులు చెట్ల కింద చదవడం కానీ, అలాగే ఉన్న 2 రూమ్లలో ఫస్ట్ నుంచి 5th వరకు ఉన్న గీతానగర్ విద్యానగర్ స్కూల్లో, జెడ్పీడీ ప్రైమరీ స్కూల్లో ఇంతవరకు కూడా సరైన వసతి లేదు విద్యార్థులకి. ఈ యొక్క విద్యార్థుల్ని వెంటనే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. అక్కడ వర్షం పడితే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినో తెలియక పక్కపొండి ఇళ్ళకి అక్కడికి సార్లు అడిగి చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని కూల్చేశారు. దాన్ని కూల్చేసిన తర్వాత ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి కనీసం భూమి పూజ కానీ కనీసం అక్కడ బేస్మెంట్లు వేసేయడం కానీ ఏది కూడా కనీసం కూడా చేయలేరు. ఈ యొక్క ప్రభుత్వంలో విద్యార్థులు అనేక సమస్యలు పడుతుంది. తల్లిదండ్రులు దాదాపు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిండు. దాదాపు మేము కూడా చాలాసార్లు ఇచ్చాను డిఓ గారు, కలెక్టర్ గారికి. కనీసం కూడా విద్యార్థుల మీద స్పందన లేకుండా ఈ యొక్క ప్రభుత్వం వైఖరి ఉంది. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీని ఇష్యూని వెంటనే సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. అలానే జిల్లా లోపల మన ఎల్లారెడ్డిపేటలో, నారాయణపూర్లో కూడా సేమ్. ఎందుకంటే శిథిలావస్థలు ఉన్నాయి స్కూల్స్. నిన్న మొన్న రీసెంట్గా వానలు పడితే అక్కడ చదువుతున్న విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఆ బుక్కులల్లో అక్కడ స్లాబ్ పడడం కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వేరే క్లాస్ షిఫ్ట్ చేద్దామన్నా బయట చదువుకోవడం జరుగుతుంది. ఇదొకటి. కోనరావుపేటలో నిమ్మపల్లిలో కూడా ఇదే పరిస్థితి. వంటశాలలు కూడా కరెక్ట్ లేవు. ప్రభుత్వం వంట చేసుకుందామంటే అక్కడ పక్కపొండి బాత్రూమ్లు, ఇక్కడ వంటశాలలు ఉన్నాయి. కనీసం పిల్లలు తిందామన్నా కూడా తిన్న పరిస్థితి ఇప్పుడు మోపైంది. ఇది ఎందుకు ఇంత దుర్మార్గం ఎందుకు అవుతుంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మేము కఠినంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలని వెంటనే అభివృద్ధి చేయకపోతే మేము నిరసన ధర్నాలకు కూడా ఎత్తిస్తామని జిల్లా వ్యాప్తంగా నేను కోరుతున్నాను. నా పేరు లోపల్లి రాజురావు, ఏబీవీ జిల్లా కన్వీనర్.